వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మా కాంగ్రెస్ పార్టీలో కోవార్టులు ఉన్నారు అన్నారు మైనంపల్లి హనుమంతరావు. ఐతరాజపల్లి, భూపతిపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్. నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇళ్లకు పట్టాలు వెంటనే, ఇళ్లకు పట్టాలు వెంటనే, సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇళ్ల పట్టాలు వెంటనే. 30 రోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు దాదాపు RK6 సబ్సిడీ వరకు ఒక జీఎం గారికి వినతి పత్రం. గతంలో ఇది ఇవ్వడం 3వ పట్టాలు ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఈ సింగరేణి ప్రాంతంలో ఉండే చాలా ఏరియాలో వాటర్ ట్యాంక్ ఏరియా కానీ, అర్ణకన కానీ, సుందరయ్య 2 విషయాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒకటేమో మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తా అని ఓట్లకు వస్తున్నారు, ఇస్తలేరు. మా పరిస్థితి ఏంటిది అని చెప్పి మేము చెప్పుకుంటే మా సారు ఇప్పుడు సార్ను పిలిపించుకున్నాం. ఈ గెలిచిన ఎమ్మెల్యే సార్ కూడా ఒకసారి మా గుడిశాలకు వచ్చి రాలేదు, గెలిచిన నుండి ముఖం చూపించలేదు మాకు. అప్పుడు RK6 కాసి రాదు, నేను RK6 సాయనగర్ 5th వార్డు. 5th వార్డుల రోడ్ అవతల పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు అయిన ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో పట్టాలు ఇస్తా అని ఓట్లు వేయించుకున్నారు, గెలిచిండు. సరే, ప్రేమ్ సాగర్ గారు ఏదైనా కానీ పట్టాలు ఇప్పిస్తున్నప్పుడు పట్టాలు ఇవ్వాలి. ఇప్పుడు మాకు దిక్కు ఎవరు లేరు. రఘునాథ్ సార్ గారు మాకు ఉన్నాడు బీజేపీ తరఫున, మేము చేస్తున్నాం. పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే పట్టాల సమస్య మీద ధర్నా ఏర్పాటు చేయడం జరిగిందో, ఈ ధర్నాకు వచ్చిన పేద ప్రజలు, బాధితులు, బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. బీజేపీ నస్పూర్ పార్టీ ఈ పట్టాల సమస్య మీద గత 5 సంవత్సరాల నుంచి పోరాడుతాను. గతంలో ఉన్న ఎమ్మెల్యే, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు పట్టాలు చెల్లించాలని అప్పుడు కలెక్టర్ ఆఫీస్ కాడ 2 సార్లు ధర్నాలు చేయడము, సీసీ కార్నర్ కాడ, ఇట్లా 5 సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తుంటే కొంతమంది పేద ప్రజలకు వచ్చినాయి. కానీ RK6 ఏదైతే కొత్త రోడ్డు ప్రాంతంలో బాధితులకు ఇంకా కూడా ఈ సమస్య పరిష్కారం రాలేదు. అయితే పోయిన నెల మనం పోయి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళా మెమరాండం ఇచ్చినాం. మనం కలెక్టర్ ఆఫీస్ కాడ ఆ రోజు ధర్నా చేసినాం. మీరు అక్కలు చెల్లెళ్ళు అందరూ వచ్చిర్రు ఆ రోజు. మనం ఆ రోజు ధర్నా చేసినాక ఓ 2 రోజుల తర్వాత ఎమ్మెల్యే మాట్లాడిండు ఈ విషయం మీద. మాట్లాడి ఏమన్నాడంటే, ఎమ్మెల్యే ఎవరెవరికైతే నిజంగా పట్టాలు రావాలనో వాళ్ళందరికీ ఇప్పటికే ఇచ్చినాము, బీజేపీ వాళ్ళు దొంగలను పట్టుకొచ్చి దొంగ డ్రామాలు ఎత్తారని అన్నాడు. ఇదే ఎమ్మెల్యే అన్నాడు. నిజంగా ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇక కొత్త డ్రామా మొదలు పెట్టిర్రు, ఇక ఇప్పుడు ఇంకెవరికి ఇచ్చేది లేదు అని ఎమ్మెల్యే అన్నాడు. అయితే మా మొగిలన్న, మా బీజేపీ నాయకులందరూ కొత్త రోడ్ల ఇంకా పేద ప్రజలకి పట్టాలు రాని వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరితోటి వినతి పత్రం తయారు చేయించి ఇవాళ జీఎంకి ఇద్దామని అనుకుంటే ఎమ్మెల్యే నిన్న దిగచ్చిండు. ఎమ్మెల్యే నస్పూర్కి వచ్చిండు. నిన్న నస్పూర్లో ఏం చెప్తాండు, 5వ వార్డులో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నేనిగ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తా అన్నాడు. అయితే ఈ సగం తెలివి ఉన్న కాంగ్రెస్ నాయకులకు పట్టాల సమస్య వేరు, ఇందిరమ్మ ఇల్లు వేరు అనేది తెలియదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికిస్తారు?
పట్టాలు ఉన్న వాళ్ళకి ఇస్తారు, కానీ మీకు పట్టాలే లేవు కదా, మీ చేతిలో కాగితమే లేదు. కాగితం లేని వాళ్ళకు పట్టా ఇంద్రం ఇల్లు ఎట్లా ఇస్తారు? అంటే మనం కొట్లాడేదేమో మీకు పట్టా ఇయ్యాలనంటే, ఇక్కడ మనం అందరం పిచ్చోళం అనుకుంటారో ఏందో. కొత్తగా వచ్చి ఇక ఈయన గెలిచి ఆ సంక్రాంతికి అక్క నువ్వు కొత్తింట్లో కోదువుతి, నువ్వు సంక్రాంతికి అక్క కొత్తింట్లో కోదు. ఎన్నో 50 సంవత్సరాల నుంచి ఉంటారు, వీళ్ళ సమస్య పట్టించుకునే నాదుడు లేదు. సంవత్సరంన్నర అయింది ఈయన గెలిచి. ఈయన ఎలక్షన్లకు గెలవక ముందు ఎన్నిసార్లు చెప్పిండు, నేను గెలవంగానే పట్టాల సమస్య పరిష్కరిస్తా, పట్టాల సమస్య. ఇప్పుడేమంటాడు, ఇక పట్టాలు రానోళ్లకు రావు, వాళ్ళు నిజమైన అరువులు కాదు అని అంటాడు. బీజేపీ వాళ్ళు దొంగ డ్రామాలు ఎత్తారు అంటాడు. కొత్తగా నిన్నచ్చో కొత్త పాట మొదలు పెట్టిండు, ఇంద్రమ్మ ఇల్లు. అరే ఎన్నిసార్లు మోసం చేస్తారు మీరు ప్రజలను? మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే, అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని దళితుల సమస్యలు పరిష్కారం చేయాలని, అధికారులను సస్పెండ్ చేయాలని ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎమ్మినెగ్నూరు మండలం ఎనుగుల బాల గ్రామంలో ఎస్సీ కాలనీలో డ్రైనేజీ కాలువ విషయంలో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు వినతి పత్రం ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ తెలిపారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ సెక్రటరీ, ఈఓఆర్డీ, ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించి కాలనీలో శాంతిని నెలకొల్పాలన్నారు. ఎమ్మిగనూరు మండలం ఏనుగుబాల గ్రామం ఎస్సీ కాలనీలో కాల్వ పంచాయతీ విషయమై అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అక్కడ వేరే వర్గం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి కాలువను పూడ్చడం జరిగినది. ఆ సమస్యను గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఈవార్డీ గారికి, ఎంపీడీఓ గారికి, అక్కడ ఉన్న ఆదోని సబ్ డివిజన్కి సంబంధించిన సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. వినతి పత్రాలు ఇచ్చి దాదాపు 7-8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. పైగా మేము సమస్య పరిష్కారం కోసమనేసి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కుటుంబాలంతా కలిసి అధికారులని అడగగా, మీ సమస్యలు పట్టించుకోము, మీ ఎస్సీల పంచాయతీలు పట్టించుకోము అనేసి నిర్లక్ష్య సమాధానం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య వైఖరికి మేము ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలను పరిష్కరించలేని ఆ యొక్క అధికారులను వెంటనే ఎంపీడీఓ, ఈవార్డీ, గ్రామ పంచాయత్ సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆ యొక్క సమస్య పరిష్కారం చేసి గ్రామంలో శాంతి సమాధానం కోసం, ఐక్యమత్య కోసం ప్రయత్నం చేయాలనేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో దళితులకు మధ్యనే గొడవలు సృష్టించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొడవలు సృష్టించి పెద్దగా దళితులను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలనేసి ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సమస్య పరిష్కారం చేయాలనేసి మేము ఉన్నతాధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంపీడీఓ, వార్డు పంచాయత్ సెక్రటరీలను కూడా వెంటనే సస్పెండ్ చేయాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు దాదిపోగు నవీన్ మాదిగా, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.
ఆర్థిక సంక్షోభం అస్థితల మధ్య సంక్షేమ పథకాలను నిలకడగా అమలు చేస్తున్న ప్రజా సంకల్పానికి నిదర్శనంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ అంబేద్కర్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 800 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు. డబ్బులు వస్తాయి కాబట్టి అవన్నీ కూడా అప్లై చేయించుకోండి. ముఖ్యంగా మన నగరపాలక సంస్థ మేయర్ మేడం గుండు సుధారాణి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు అందరికీ కూడా మనం వార్డ్ ఆఫీసర్ అందరికీ వారు లబ్ధిదారుడు మా వార్డ్ ఆఫీసర్కి ఒక అప్లికేషన్ ఇవ్వాలి. మాకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించినటువంటి ఐడి సభ్యులు అందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఫోర్త్ డివిజన్ నెక్స్ట్ శ్రావణి, వినోద, రేణుక, మమత. అట్లా నిల్చో ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికీ 2000 మందిని దరిదాపు లబ్ధిదారులను ఎంపిక చేయబడింది. పట్టణంలో 2000 మందిని ఎంపిక చేయటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయినా కానీ చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వాటిని ముందుకు పోవడానికి వెళ్తున్నాం. మరి ఇంకా 1500 ఇండ్లు కూడా ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా అప్లై చేసుకున్నా వారికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3500 ఇండ్లే కాదు, అర్హులు కనుక ఉంటే ఇంకా అడిషనల్గా 1000-2000 తేవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా మీకు వచ్చిన వాళ్ళు రాని వాళ్లకు ఎవరికైతే లేవో వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మీకు రాలేదా, మనం అన్న దగ్గరికి పోదాం, కార్పొరేటర్ లేకపోతే అక్క దగ్గరికి పోదాం, లేకపోతే ఆఫీసర్ల దగ్గరికి పోదాం, వాటి గురించి తెలుసుకుందాం. అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇంకో 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ ఇండ్లు రాకపోవచ్చు నాకు తెలిసి. మరి అని నేను కూడా అట్నే మొదటికెళ్ళి అనుకున్నా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినప్పుడు మళ్ళా 6 నెలల్లో మళ్ళా 3500 ఇస్తా అని చెప్పగానే నిజంగా కూడా నాకు క్లబ్గా వాడిన ఏరియా నాకు తెలుసు. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఈ ప్రగల్భాలు పలుకుతున్నారో వస్తారు చేరుతారు, నాగరాజు మీద వ్యతిరేకత ఉన్నది. నాగరాజు వ్యతిరేకత ఉంటే ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసిండు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనునిత్యం 24/7 నేను అందుబాటులో ఉంటున్నాను. కనీసం మరి అంత పెద్ద సీనియర్ నాయకుడు అని గొప్పలు చెప్పుకున్న వ్యక్తి వర్ధనపేట ఎమ్మెల్యేకు మినిస్టర్గా ఉండి కూడా మరి ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసిందంటే అక్కడ జీరో. అది పాత సమితి. వర్ధనపేట అనేది చాలా పురాతనమైన సమితి. ఇప్పుడు నేను 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మున్సిఫ్ కోర్టు, తర్వాత 100 బెడెడ్ ఉంటే పేపర్ మీద ఇచ్చిండ్రు. మళ్ళీ నేను పోయి కొట్లాడి మంత్రివర్గాల దగ్గర రిక్వెస్ట్ చేసి మన వర్ధనపేటకి 100 బెడెడ్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ అందరూ నాయకులు, రైతులు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. 100 ఎకరాలు ఏదైతే మన గవర్నమెంట్ భూమి ఉండనో అది ఇస్తున్నారు. దాంట్లో పిల్లలందరూ స్టేడియం అడిగిండ్రు, మున్సిఫ్ కోర్టు, అలాగే సబ్ జైలు కూడా మేము అడుగుతున్నాం. ఈ యొక్క అభివృద్ధి దిశను చూసి ఓర్వలేక పాపం కళ్ళు బయర్లు కమ్మి ఏమేమో మతి స్థితిమితం కోల్పోయాడు పాపం. ఏదైతే మా సోదరి ఆ మనవరాలు దెబ్బ కొడితే ఆ మైండ్ బ్లాక్ అయిపోయింది. చిన్న మీద చిట్లు పోయి మాట్లాడుతున్నాడు. అతని మాటలపైన మా నాయకులు ఎవరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ పోయినా కూడా మేము ఎక్కువ ఫోకస్ చేసేది డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ పైన. మా స్వలాభాల కోసం చూస్తలేము. అనునిత్యం మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ఏం అడిగినా కూడా నిధులు తక్షణమే శాంక్షన్ చేశారు. వరంగల్ జిల్లాలో ఇంతవరకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తేలేని మూర్ఖులు ఇవాళ కాంగ్రెస్ మీద బురద జల్లుతున్నారు. నాయకులకు గౌరవం లేకుండా పోయిందో, లేకుంటే నాయకుల మీద అసలు ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని ఒక
మేకపోతు గాంభీర్య డైలాగులు కొడుతున్నారు. దానికి అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. వెంకటేశ్వర లార్జ్ డార్మెంటరీ ప్రారంభించిన ఎంపీ బీసీ సంఘాల నాయకులు కర్నూలు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు 2 డిపో ఎదురుగా వెంకటేశ్వర లార్జ్ డార్మెంటరీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, బీసీ సంఘాల నాయకులు నక్కల మిట్ట సీను, నాగరాజు, రాంబాబులు ప్రారంభించారు. समस्त दोषानि सरकारे सर्वसंख्य प्राप्त्यर्थं नश्यान्ति ఇక్కడ ఎందుకంటే కర్నూలు పట్టణంలో దినదినాభివృద్ధిలో భాగంగా ప్రజానికి కూడా గణనీయంగా పెరిగిపోయారు. ఒక సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ ఆర్టీసీ బస్టాండ్కు వేలాది మంది కాదు లక్షల తరహాలో వస్తుంటారు జనం. ఎందుకంటే కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ మన రాష్ట్రంలోనే రెండవది, మీకు ఎంతో తెలిసే విషయం. ఈ బస్టాండ్కు రాయలసీమ ముఖద్వారం. ఈ బస్టాండ్కి ఇంత వేలాదిగా వస్తున్నారని చెప్పేసి ఈ శ్రీ వెంకటేశ్వర లాడ్జ్, ఏసీ లాడ్జ్ వాళ్ళు ఒక కర్నూలు ప్రజలకు, కర్నూలు ఎందుకంటే రిమోట్ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను ఇందాకనే అనడం జరిగింది. ఎందుకంటే కామన్ బెడ్కి 100 రూపీస్ మాత్రమే అంట. మీకు అందరూ తెలిసే విషయం. బయట ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు పోయింది అంటే కూడా 24 hours అది కూడా వీళ్ళేదో నైట్ వచ్చి పడుకొని ఉదయం చేసిపోతే 100 రూపాయలు కాదు, 24 hours 100 రూపాయలు. నేను ఇంతవరకు ఎక్కడ వెళ్ళా అసలు ఫస్ట్ టైం నేను ఉంటున్నాను ఇక్కడ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇక్కడే ఎదురుగా మనకు మార్కెట్ యార్డ్ ఉంది. మన కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి చాలా మనం కర్నూలు అంటే కరువుకి వలసలకు నిలయం. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ రైతాంగం కూడా చాలా వస్తూ ఉంటారు ఇక్కడ. రైతులకు కూడా, సామాన్య రైతులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి 24 hours 100 రూపాయలు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీడియా పాత్రికేయులు అయితేనేమి, కర్నూలు పట్టణ ప్రజలు అయితేనేమి, కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో అని చెప్పి 100 రూపాయలకే 24 hours సర్వీస్ చేస్తా ఉన్నారు ఇక్కడ. అంతే ఒక 600 రూపాయలకు రూమ్ ఫెసిలిటీ. అంటే ఇంత తక్కువ ధరలో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అసలు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఈ లాడ్జ్ ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తే కర్నూలు, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇంకా మెరుగైన సేవలు అందిస్తారు కాబట్టి మనమంతా ఇటువంటి వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర ఏసీ గవర్నమెంట్ డీలక్స్ లాడ్జ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా బీసీల ముద్దుబిడ్డైనటువంటి మన కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ప్రస్థానం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మన నాగరాజన్న గారు ఈరోజు ఈ యొక్క లాడ్జిని ఓపెన్ చేయడము చాలా సంతోషకరము, శుభదాయకము. ఎందుకంటే ఈరోజు ఇంత నడి సెంటర్లో ఇంత పెద్ద లాడ్జిని అనేకమైనటువంటి మంచి సదుపాయాలతో, మంచి బెడ్డుతో, ఒక సామాన్యమైన ప్రజలకు మంచి వసతి కల్పించాలనే ఒక భావనతో ఈరోజు ఇంత పెద్ద లాడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సామాన్యమైనటువంటి వారికి కామన్ బెడ్ 100 రూపాయలు, ఏసీ బెడ్ 150 రూపాయలు, ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉన్న ధరను కూడా నిర్ణయించడం జరిగింది. అన్నగారు కూడా ఈరోజు ఈ యొక్క లాడ్జికి వచ్చి ఓపెనింగ్ చేసేందుకు కూడా అన్నవారికి కూడా మా యొక్క టీం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయవాడలో జరుగుతున్న క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో క్యూ ఓవెన్స్ క్వాంటమ్ ల్యాబ్స్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ను సందర్శించి వారి ప్రతినిధుల ద్వారా సంస్థ ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Clairvoyance from Hyderabad, and our CEO is an ex-army colonel, retired from signals. He was more keen in breaking the enemy communication. So after coming out, he felt always that a country is more strong if it's a product oriented rather than a service oriented. So keeping that in mind, he developed 3 good products which we have launched last month itself. One is which is already as in the drug discovery. To do a drug discovery, it takes a lot of time, but we are not into the clinical trials. So we find the right compound
and we'll tell that which compound is more effective and more efficient, which gives more performance before it goes to the clinical trials. If the cycle is 4 years, we reduce it to 1.5 years, so that we are ready to go for clinical trials. So we are in the software domain building applications. One more is we have developed that we have no VPN of our own in India. So we came out of our quantum VPN. So we, after doing research of 8 years, we go after analyzing all the VPN service providers. Even now, in any of the government, we use foreign VPNs. We don't have an India VPN. So we developed a VPN with the same features and giving an extra mileage. The USP as a quantum VPN. So we are always talking to the Telangana government. So that we say, why don't you white label? We'll give you source code. We'll give you everything. We'll give you training. It will be first of its kind to launch a quantum VPN in India. So that is one. We have come out with one more application called Quantum Wrap, irrespective of your hardware. Tomorrow, if quantum computer becomes a reality and people are, it can also be broken. So we use the PQC, post-quantum cryptography, and we ensure that any of your existing applications or your hardware can be made quantum safe. And we can show you a proof that what was it before and what is it after we use a quantum. So this is using the NIST? Yes, NIST approved. Crystal Kyber. Yes, and we have already... So NIST has approved out of the 4, one of them, which they gave a challenge for about 4 years to break it. If you can break this, then they'll give you some money. So in 4 years, it can be broken. Ethical. So in last year, they declared that US ecosystem will support this NIST-based Crystal Kyber and Crystal this thing for signature verification and content. So all over the world, people are now saying at least it is safe for now. We don't know after 5 years, but India also Not 5 years, even tomorrow. NIST has come out with a regulation that irrespective of any application. So this will be a thing. So this NQM has set up a quantum safe committee to look at. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని మానుకోవాలి, అభివృద్ధిపై పరకాల ఎమ్మెల్యే దృష్టి సారించాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్లోని కీర్తి నగర్లో కార్పొరేటర్ సుంకారి మనీషా శివకుమార్ ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇది మా సొంత ఇల్లు లెక్కనే మేము డెవలప్ చేసుకున్నాం. అలాంటిది మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారి సహకారంతో డివిజన్లో దాదాపు ఒక 78 కోట్ల పనులు మొత్తం శాంక్షన్ చేసుకున్నాం. పనులు కూడా అయిపోయినాయి. చివరి దశలో జూలైలో 2023 జూలైలో మంజూరైనాయి. కీర్తినగర్కు 1,50,00,000, గరీబ్నగర్కు 1,40,00,000తో సీసీ రోడ్లు, డ్రైన్లను మొత్తం మంజూరు చేసుకున్నాం. అవి టెక్నికల్ శాంక్షన్ అయినాయి. టెండర్ అయిపోయింది. అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్ అలాట్మెంట్ అయ్యిండు. మేము శంకుస్థాపన అప్పటి మా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు, మేము అందరం కలిసి పనులన్నీ ప్రారంభించుకున్నాం. కానీ అప్పటికి ఎలక్షన్ వచ్చేసరికి కాంట్రాక్టర్ కొంచెం ఎలక్షన్ అయిపోయినాక చేస్తా అని చెప్పడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన నుంచి మేము అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. గత 18 నెలల నుంచి ఎప్పుడెప్పుడు చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ప్రతిరోజు కాంట్రాక్టర్కు అధికారులకు అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు టైం ఇవ్వడం లేదని చెప్పి అంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు ఎందుకు టైం ఇవ్వట్లేదో మాకు అర్థమయ్యట్లేదు. అసలు ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండా కొబ్బరికాయ కొట్టాం కాబట్టి పనులు స్టార్ట్ చేయాలి, తొందరగా పూర్తి చేయాలి. సరే, ఒకవేళ ఎమ్మెల్యే గారు మళ్ళీ కొబ్బరికాయ కొడతాం అన్నా కూడా మేము మళ్ళీ స్వాగతిస్తాం, ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్తాం. ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొడతాం అంటే మళ్ళీ మేము అందరం ఉంటాం. కాలనీ ప్రజలందరూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు రావడం లేదు, ఈ పనులపైన శ్రద్ధ పెట్టడం లేదు. ఒకవేళ కాంట్రాక్టర్ మిస్టేక్ ఉంటే ఈ వర్క్ మళ్ళా రీకాల్ చేసి ఇంకో కాంట్రాక్ట్ అయినా అప్పచెప్పచ్చు, అధికారులను ఆదేశించవచ్చు. ఇది క్యాన్సిల్ చేయడం లేదు. అదే కాంట్రాక్టర్ పనిచేస్తా అన్నా కూడా ఎమ్మెల్యే గారు టైం ఇవ్వకపోవడం మరి ఎందుకో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది మరి మాకేమర్థమవుతుందంటే మొత్తం పరకాల నియోజకవర్గంలో ఉన్న 150 గ్రామాల్లో దాదాపు హైయెస్ట్ లీడ్ 1800 మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ నుంచి కావాల్సుకొని ఇక్కడ కాంగ్రెస్ కు ఓట్లు పడలేదని చెప్పని కక్షపూరితంగా వ్యవహరిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేయండి, ఎలక్షన్లు అయిపోయాక ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ప్రజలందరూ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ మేము ఒక 80% అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. మిగతా కూడా మీరు కొత్త మంజూరు ఇవ్వకపోతే. నేను కీర్తినగర్ కాలనీ టిఆర్ఎస్ పార్టీ గ్రామపార్టీ అధ్యక్షుడిని. గత మన పాలనలో టిఆర్ఎస్ పాలనలో ఎంతో సిటీకి అందుబాటులో ఉండి పేదరికం అనుభవిస్తున్న కాలనీ ఉండే. మన టిఆర్ఎస్ గవర్నమెంట్లో మన ప్రియతమ నాయకుడు ఎక్స్ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి సహకారంతో, మన డైనమిక్ కార్పొరేటర్ గారి సహకారంతో కాలనీ అంచెలంచెలుగా ఎంత ఎదిగిందో అందరికీ తెలిసిన విషయమే.
ఒకటే చిన్న లాజిక్, 20 లక్షలు కోరుతున్న ఇల్లును 60 లక్షల వరకు తీసుకొచ్చి ఒక చరిత్రలో ఒక మామూలు మన కాలనీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు మనకు ఎలాంటి డెవలప్మెంట్ కనిపించలేదు. ఇంతకుముందు శాంక్షన్ అయిన రోడ్లు కూడా పక్షపాత బుద్ధితోటి ఇంతవరకు డెవలప్మెంట్ కనిపించట్లేదు. ఇప్పటికి మీరు లైవ్లో కూడా చూస్తున్నారు. అది వరకు అదే 60 లక్షల ఇల్లు మళ్ళీ 20 లక్షలకు వచ్చింది. అంటే మళ్ళీ మేము దిగజారిపోయాం. దీని పర్యవసానం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు 16వ డివిజన్ లోని కీర్తినగర్ గ్రామంలో ఉన్నాము. మేము ఈ డివిజన్ లో మేము గత 2 సంవత్సరాల కిందనే వర్క్స్ పెట్టడం జరిగింది. సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ పెట్టడం జరిగింది. దాదాపు గరీబ్ నగర్ లో 1,40,00,000 మరియు కీర్తినగర్ లో 1,50,00,000 వర్క్స్ ని మేము పెట్టడం జరిగింది. అవి శాంక్షన్ కూడా అయినాయి. వాటికి పనులకు మేము కొబ్బరికాయలు కూడా కొట్టడం జరిగింది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల వాటిని ఆపేయడం జరిగింది. అధ్యక్షుడిని మా డివిజన్ లో 4 గ్రామాలు ఉంటాయి. ఒకటి గరీబ్ నగర్, కీర్తినగర్, జానుపాక, ధర్మారం. ఈ 4 గ్రామాలకు సంబంధించిన వరకు గత 10 సంవత్సరాల్లో అన్ని కార్యక్రమాలు మా మాజీ ఎమ్మెల్యే గారు చల్ల ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకున్నాం. అదే విధంగా ఉంటుందని మేము మళ్ళీ ధర్మారెడ్డిని గెలిపించుకోవాలనే ఆశతో ఎన్నో తిప్పలబడి గెలిపించుకొని ట్రై చేసినాం. కానీ వీళ్ళు దుర్మార్గులు వేరే విధంగా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల నుండి ఇప్పటి వరకు ఈ 4 గ్రామాలలో కాదు, అసలు ఈ నియోజకవర్గాలనే ఏ డెవలప్మెంట్ లేకుండా చేస్తున్నారు. ఎందుకు అనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తుకత్తలేదు. ఆయనకు కూడా గుర్తుకత్తలేదు, నాకు కూడా గుర్తుకత్తలేదు. రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ అన్నింటినీ నామమాత్రాలు లేకుండా చేస్తా అన్నాడు. కాబట్టి ఇది కూడా అట్లనే చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాడు. ఆయన డైరెక్షన్ లో ఇప్పుడున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఆయన డైరెక్షన్ లో నడుస్తుండు. 18 నెలలు అవుతుంది. మాకు 2 ఎలక్షన్ల ముందు శాంక్షన్ అయిన రోడ్లు ఇవి. ఒక 10 ఇక్కడ ఉన్నాయి, గరీబ్ నగర్ లో 2 ఉన్నాయి, ధర్మారంలో ఒక 4. మరబుట్టల్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.